పారిజాత పర్వం మూవీ గురించి మాట్లాడాలంటే 2 అవర్స్ 21 మినిట్స్ రన్ టైమ్‌తో ఏప్రిల్ 19న రిలీజ్ అయ్యి హిట్ ఆర్ ఫ్లాప్ అనేది తెలుసుకుందాం. ఇంక స్టోరీ విషయానికొస్తే చైతన్య మన హీరో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ అవ్వాలని తను అనుకుంటాడు. ఆ మూవీలో తన ఫ్రెండ్‌ని లీడ్ రోల్ క్యారెక్టర్‌లో పెట్టి మూవీ తీయాలని అనుకుంటాడు. ప్రొడ్యూసర్ మూవీ స్క్రిప్ట్‌ని యాక్సెప్ట్ చేస్తాడు. బట్ కొన్ని కండిషన్ పెడతాడు. కాస్టింగ్‌ని మార్చాలని చెప్తాడు. ప్రొడ్యూసర్ వైపు నువ్వు ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఆ కిడ్నాప్ వల్ల ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు అనేదే మూవీ స్టోరీ. ఇంక ఓవరాల్‌గా మూవీ గురించి మాట్లాడాలంటే పాజిటివ్ గురించి వస్తే ఇట్ ఈస్ ఏ క్రైమ్ కామెడీ మూవీ. మూవీ మెయిన్ మనం మాట్లాడాల్సింది కామెడీ గురించి. వైవా, హర్ష అండ్ సునీల్ వీళ్ళిద్దరి టైమింగ్ అండ్ కామెడీ బాగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్. అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ కూడా బాగా ఇంప్రెసివ్‌గా బాగా యాక్ట్ చేశాడు. అలాగే శ్రద్ధా దాస్ కూడా బాగా యాక్ట్ చేసింది. ఇంకా నెగెటివ్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా స్లోగా రన్ అవుతుంది అనిపించిద్ది ఆడియన్స్‌కి. ఇంకా స్క్రిప్ట్‌ని ఇంకా బాగా డెవలప్ చేసి ఉంటే బాగుండు. ఇంకా ఓవరాల్‌గా మూవీ అయితే బాగుంది అనిపించిద్ది. ఇంకా వన్ టైమ్ వాచబుల్.